కూటమి ప్రభుత్వంలో మహిళా అధికారులపైన కక్ష సాధింపులు కొనసాగిస్తున్నారు టీడీపీ నేతలు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత ఆనం వెంకట రమణారెడ్డి మహిళా ఐఏఎస్ హరితను టార్గెట్ చేశారు. ఆమెపై బహిరంగ కక్ష సాధింపు చర్యలను ప్రదర్శిస్తున్నారు. నిన్న ఐఏఎస్ హరితను అనంతపురం జాయింట్ కలెక్టర్గా బదిలీ చేసింది ప్రభుత్వం. అయితే ఆ బదిలీ వెనుక టీడీపీ నేత ఆనం చక్రం తిప్పారని తెలుస్తోంది. హరిత బదిలీ అయిన వెంటనే హరిత అవినీతి అధికారి అంటూ ఆయన ఎక్స్లో ట్వీట్ చేయడం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గత ప్రభుత్వంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు హరిత. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనం వెంకటరమణారెడ్డి చేసిన ఫిర్యాదుతో ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి బదిలీ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత అనంతపురం జేసీగా ట్రాన్స్ఫర్ చేసింది. ఇలా ఐఏఎస్ హరిత 4 రోజుల్లో 3 సార్లు బదిలీ అయ్యారు. ఇలా మహిళా ఐఏఎస్ అధికారి హరితను టార్గెట్ చేసి ఆనం వెంకటరమణారెడ్డి ఆగమం చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కూటమి ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు సైతం ఏ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో అనడానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహిళా ఐఏఎస్ అధికారి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు నిదర్శనంగా నిలుస్తుంది. ఐఏఎస్ అధికారి మహిళా ఐఏఎస్ అధికారి అయినటువంటి హరితను కేవలం 4 రోజుల్లోనే 3 సార్లు బదిలీలు చేసి, అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు బహిరంగ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి మరీ బదిలీ చేయించడం అన్నది అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ అధికారి డి హరితను టీడీపీ నేత ఆనం వెంకటరమారెడ్డి బదిలీ చేయించారు. ఆమెని ఉద్దేశించి ఆమె పైన ట్వీట్ చేస్తూ ఐఏఎస్ అధికారి హరిత మోస్ట్ కరప్టెడ్ ఆఫీసర్ అంటూ తన ట్విట్టర్ లో పేర్కొనడమే కాకుండా ఆమెను బదిలీ చేసి దాన్ని మళ్ళీ ఒక విద్యోత్సవం లాగా పోస్ట్ చేసినటువంటి తీరు అనేది ఇప్పుడు రాష్ట్రంలో అధికార వర్గాల్లో తీవ్ర కలకలు రేపుతుంది. డి హరితన్ గతంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గా పనిచేసినటువంటి హరితన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కాలం పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టింది. ఈ నెల 9వ తేదీన తొలుత హరితను జీఏడీ నుండి బదిలీ చేసింది అనంతపురానికి జాయింట్ కలెక్టర్ గా. అనంతపురం జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఆమె జాయిన్ అయ్యే లోపే మళ్ళీ అనంతపురం జేసీకి వెళ్ళినటువంటి హరితని జీఈడీని రిపోర్ట్ చేయాలంటూ మళ్ళీ ఆదేశించింది ఈ రోజు ప్రభుత్వం. నిన్న ఆమెను అనంతపురం జేసీగా బదిలీ తర్వాత టీడీపీ నేత ట్వీట్ చేయడం, రాద్ధాంతం చేయడం, ఆ వెంటనే టీడీపీ నేత కోరిక మేరకు ఆమెను మళ్ళీ జీఏడీకి రిపోర్ట్ చేయడం అన్నది ఇప్పుడు ఆమెను ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అన్నది నిదర్శనంగా నిలిచింది. ఇది ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సతీష్.